పేరు చెప్పు. కమలమ్మ. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్కి వేస్తున్నావా? ఎందుకు? మాకు పింఛన్ ఇస్తాను కాబట్టి మరి మాకు ఆధారం లేదు, అదే ఆధారంతో బతుకుతాను మేము అంతే. పేరమ్మా? ఆగమ్మా. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఇక్కడ ఎట్లుంది, బాగుందా అభివృద్ధి అనేది ఈ వాడల? మరి మంచిగానే ఉన్నది. కాంగ్రెస్ బీజేపీలో దేనికి ఓటేస్తావు నువ్వు? ఇప్పుడు దేనికి ఎప్పటికీ వేస్తా. దేనికి వేస్తున్నావు ఎప్పటికి? కేసీఆర్కి వేస్తున్నావా? సరే. నా పేరు సుజాత. ఎలా ఉంది మీ వీధిలో అభివృద్ధి అనేది? ఆ వీధిలో కొంతమందికి పింఛన్లు వస్తానే సరే, బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అధికారంలో? ఏమో కేసీఆర్ వస్తాడు. వచ్చేది అదే కదా, ఇప్పుడు అంత నడిచేది అదే కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చేది కూడా మనం కాదన్నా అవునన్నా కూడా అదే వచ్చేది. నమస్తే అమ్మ. పేరు? సరోజన. ఎన్ని బీడీలు చేస్తావు రోజుకు? 500 చేస్తా. ఎంత వస్తాయి? 70 రూపాయలు. 500కు 70 రూపాయలా? జరుగుతుంది మీ అభివృద్ధి అనేది ఇక్కడ? మంచిగా జరుగుతుంది. పైన ఎలక్షన్స్ ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఈ మూడిట్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటాను. కేసీఆర్ ఏంటిది మరి? తెలంగాణ. తెలంగాణ. ఎందుకు కేసీఆర్కి వేస్తావు? అన్నిటికీ హక్కులు అప్పుడు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తాడని వేస్తాం. మీకు పింఛన్ గిన ఏమైనా వస్తుందా? పిల్లగాళ్ళకి వస్తాను, మా బిడ్డ పిల్లగాళ్ళకి వస్తుంది. నమస్కారం. పేరు? పేరు రమాదేవి. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీ వాడల అభివృద్ధి అనేది ఎలా జరిగింది? ఎలా ఉంది, బాగుందా? బాగానే ఉంది. రోడ్లు పడ్డాయా? రోడ్లు పడ్డాయి, నల్లాలు వచ్చినాయి, మాకు అన్నీ మంచిగానే ఉన్నది సహారం. కానీ ఓటు నరేంద్ర వరకే చేద్దామని అనుకుంటాను. ఎందుకు? ఇక అన్నీ మంచిగా చేస్తాడు కదా, అన్నిటికీ గ్యాస్ గిట్లా అన్ని తగ్గింపు చేస్తాను కదా అన్నట్టుగా. ఇప్పుడు అధికారంలోకి వస్తే అవన్నీ అమలు పరుస్తారని అనుకుంటాను.